హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హన్వాల్. ఈ ఓం నమ శివాయ. ఈరోజైతే మనకి శివరాత్రి అయితే దగ్గరలో ఉంది కదండి. సో శివరాత్రి అయితే వస్తుంది కదా, మనం శివరాత్రి గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈరోజు నేను మహాశివరాత్రి గురించి, దాని విశిష్టత గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఈ శివరాత్రి అయితే ప్రతి నెలలో మనకి మాస శివరాత్రి అని చెప్పి వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా మనకి ప్రతి నెల మాస శివరాత్రి రోజుల్లో శివయ్యకైతే మంచి ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతుంటాయి. బట్ ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి మాత్రం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటాము. మనం పురాణాలలో కూడా చెప్పబడింది. అండ్ ఈ శివరాత్రి రోజైతే మనం ఆ స్వామికి పూజలు చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల, జాగరణ చేయడం వల్ల ఎంతో ఫలితం అనేది దక్కుతుంది, ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. మన పాపాలు కూడా తొలగిపోయి ఆ శివయ్య మనకి ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ పురాణాలలో కూడా అలాగే చెప్పబడింది. అండ్ ఈ శివరాత్రి రోజునే మనకి నైట్ అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం అని చెప్తుంటారు కదా. అదే టైంలో మనకి శివుడు లింగాకారంలో ఉద్భవించాడని ప్రతీతి. ఈ మాఘ బహుళ చతుర్దశి నాడే మాఘమాసంలోనే ఇలా ఉన్నాడు, ఇలా ఈ లింగాకారంలో ఆవిర్భవించాడు అనేది మనకి పురాణాలలో అయితే చెప్పబడింది. సో ఈ లింగాకారంని మనం శివుడిగా మనం కొలుచుకొని ఆ రోజు కనుక మనం అభిషేకాలు, బిల్వార్చనలు, ఇలాంటివి మంత్రోచ్చారణలు ఇలాంటివి చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అని అయితే ఆ శివయ్య మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పైతే చెప్తూ ఉంటారు. ఈ శివరాత్రి రోజున మనం పొద్దున్నే లేచి స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇంకా ఇంట్లో పూజ చేసుకొని, దేవాలయాలలో కానీ లేదంటే ఇంట్లోనే ఒక శివలింగాన్ని పెట్టుకొని ఆ రోజు మనం ఏదో ఒక సమయంలో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కనుక మనం ఒక లింగాన్ని ఇంట్లో పెట్టేసుకొని లేదంటే దేవాలయంకి వెళ్ళో ఇంకా అభిషేకం అనేది చేయటం వల్ల మనకి చాలా అంటే చాలా ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ రోజు మనకి ఎంతో ప్రత్యేకమైన రోజు. మన హిందువులకి సంబంధించి పండగలలో అయితే ఇది కూడా ఒక పెద్ద పండగ మనకి. సో ఈ పండగ రోజున మనం ఎంత బాగా అంటే అంత బాగా మనం శివుడిని ఎంతగా స్మరించుకుంటే అంత మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఆ రోజున ఆ శివయ్యకి ఉపవాసం ఉండడమే కాదు, ఉపవాసంతో ఉండి మనం ఎలాంటి చెడు దృష్టి లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా శివుడికి దగ్గరగా ఉండి శివుడిని స్మరించుకుంటూ, ఎవరిలో అయినా సరే చెట్టులోను, పుట్టలోను, ప్రతి మనిషిలోను, జంతువులోను శివుణ్ణే చూస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే కనుక మనకి ముక్తి అనేది కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు మనకు పండితులైతే. సో మనం ఈ శివరాత్రి రోజున అయితే ఇంట్లో కనుక పూజ చేయాలని అనుకుంటే మనం పూజ గదిని మొత్తం కూడా మంచిగా శుభ్రం చేసుకొని ఆ దేవుడి పటాలకి అంతా కూడా అలంకరించుకొని, ఇంకా ఏదో ఒక ప్రసాదంగా పులిహారనో, దద్దోజనమో లేదంటే పరమాన్నమో ఏదో ఒకటి చేసి ఆ శివయ్యకి మనం గనక పెట్టేసి, నైవేద్యంగా పెట్టేసి కనుక పూజ చేసుకుంటే ఆ తర్వాత మనం ఇంట్లో శివలింగం ఉంటే కనుక మట్టిదో లేదంటే పిండిదో లేదంటే వెండిదో లేదంటే ఇంకేదైనానో ఇత్తడిదో ఉంటే కనుక మనం శివుడిని ఆ పూజ గదిలో పెట్టేసుకొని మనం అభిషేకం చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. మనకు కోరిన కోరికలు అనేవి నెరవేరుస్తాడు ఆ శివయ్య అని చెప్పి అయితే చెప్పుకుంటున్నాము. సో ఇంకా ఈ రోజున కనుక సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల మధ్య కాలంలో కనుక మనం అభిషేకం చేస్తే కనుక కుదిరితే 11 సార్లు, లేదు అంటే 9 సార్లు, లేదు అంటే 5 సార్లు, లేదంటే ఒక్కసారి కనుక చేసినా కూడా మనకి ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుందని అయితే పండితులు అయితే చెప్తున్నారు. సో ఈ రోజున మన 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు మధ్య కాలంలో అయితే మనం కనుక అభిషేకం అనేది ఖచ్చితంగా చేయాలండి. ఆ టైంలో మనం డే టైంలో చేసిన దానికంటే ఈ టైంలో ఈ 6 గంటల నుంచి 6 గంటల టైంలో అభిషేకం చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుందంట. మరియు ఇంకా అది కాకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు మేల్కొని ఆ టైంలో కనుక మనం లింగోద్భవ కాలం, ఆ లింగోద్భవ కాలంలో ఒక్కసారి చేసినా కూడా మనకి చాలా చెప్పలేనంత పుణ్యఫలం అనేది కలుగుతుందని చెప్తున్నారు. సో ఇంకా ఆ టైంలో కనుక మీకు వీలైతే కనుక ఆ టైంలో
లింగోద్భవ కాలంలో అయితే ఖచ్చితంగా మీరు వీలైతే అభిషేకం అనేది చేయండి. చాలా మంచి అంటే చాలా జరుగుతుంది. సో ఇంకా అది కాకుండా మనం బిల్వార్చన బిల్వ పత్రాలు ఉంటాయి కదా, ఆ స్వామికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టము. సో ఆ స్వామికి మన శివయ్యకి బిల్వార్చన చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం అనేది మనకు దక్కుతుంది. మనకి కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. సో అదే టైంలో మనకి ఇంకా ఈ బిల్వ పత్రాలు అనేవి ఒక పత్రం అనేది కాకుండా 3 ఆకులుగా ఉంటుంది కదా, అలాంటి పత్రాలను తెచ్చుకొని పూజించుకోండి, చాలా మంచిది. ఇంకా అలాగే మనం శివయ్యకి నెత్తిన గంగ ఉంటుంది. అలాంటిది ఆ శివయ్య తండ్రి నెత్తిన గంగని పెట్టుకొని కూడా, గంగని మోస్తూ కూడా మనం పోసే చెంబడి నీళ్ళకి ఎంతో పులకరించిపోతాడు. అందువల్ల మనం ఆ రోజు ఖచ్చితంగా శివయ్యకి అభిషేకం చేయాలి అని చెప్పి ఎంతో ఆనందిస్తాడు అని చెప్పి, ఎంతో సంతోషించి ఆయన మనం కోరిన కోరికల్ని నెరవేర్చుతాడు అని చెప్పి చెప్తుంటారు. సో అదే రోజున శివుడు పార్వతి ఈ భూమిపైన కైలాసంలో నృత్యం అనేది ఈరోజే పుట్టిందని చెప్పి కూడా చెప్తుంటారు. అండ్ అలాగే ఈరోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కూడా జరిగిందని చెప్తుంటారు. అండ్ అలాగే ఈరోజు లింగోద్భవం జరిగిందని, ఇంకా చాలా మనకి క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టి ప్రపంచమంతా నాశనం అయ్యే టైంలో, వినాశనం జరిగే టైంలో ఆ హాలాహలాన్ని మన శివుడు గొంతులోకి తీసుకొని నీలకంఠుడయ్యాడని చెప్పి కూడా చెప్తుంటారు ఇదే రోజున, ఇదే టైంలో. సో అందుకని మనం ఈరోజు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ శివరాత్రి రోజున మనం పూజ చేయడం వల్ల మనకి ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఆలోచించండి. ఈ రోజున శివభక్తులు అంటే యోగులు కానీ, మునులు కానీ, ఋషులు కానీ మన విభూతి అనేది ధరిస్తారు కదా. సో ఈ విభూతిని కూడా ఈ పవిత్రమైన రోజుని భావించి ఈ పవిత్రమైన రోజున మహాశివరాత్రి రోజున తయారు చేస్తారంట విభూతిని కూడా. సో అండ్ ఈ శివరాత్రి రోజున పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. సో మీకు కుదిరితే కనుక పంచామృతాలతో అభిషేకం చేయండి, చాలా మంచిది. అండ్ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ అలాంటివి చేస్తారు కదా. సో ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేసి పచ్చిని గంగ కూడా ముట్టకుండా ఇలాంటివి చేయడం వల్ల మనకి ఏమీ రాదండి. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడము, పండ్లో ఫలమో పాలో ఏదో ఒకటి తీసుకొని మన ఆరోగ్యానికి శక్తిని మరీ లేకుండా చేసుకోకుండా, కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా కొంచెమైనా పళ్ళు ఫలము అలాంటివి తీసుకుంటూ దేవుడికి దగ్గరగా స్మరించుకుంటూ ఉండడము. సినిమాలు చూసి ఇలాంటివి చేయడం వల్ల మనకి ఏ పుణ్యము రాదు. సో అలాంటివి చేయడం వల్ల వేస్ట్ అండి. సో అలాంటివి చేసే కంటే చక్కగా వెళ్ళి పడుకోవడం బెటర్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.